తెలంగాణ బీసీ సంఘాలు, తెలంగాణ బీసీ నాయకులు ఈ రోజు ఆంధ్ర బీసీలకు దారి చూపిస్తున్నాయి. మీ అందరికీ ఆంధ్ర బీసీల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున బీసీ వాదం పూర్తిగా తెలంగాణ పల్లెపల్లెల్లో ఉంది. ఇక దానికి ఎవరికేం చెప్పకల్లా కళ్ళు మూసుకుంటే, నిద్ర నటిస్తే వాళ్ళకే నష్టం. అటు బీజేపీ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు, అటు బీఆర్ఎస్ కాదు. నేను ఒకటి చూసా ఈరోజు పత్రికల్లో, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక బీసీ అభ్యర్థి గురించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన కామెంట్ ఏంటంటే, రౌడీ షీటర్లకి ఈ నియోజకవర్గం అప్పచెప్తే నియోజకవర్గం పాడైనదట. ఎవరో అక్కడ బీసీ అభ్యర్థి. బీసీ సంఘాలు ఇది గమనించాలా. కానీ బీసీల సమస్య మీద 42% రిజర్వేషన్ మీద ఇంతవరకు ఒక్క ప్రకటన అయినా బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ నుంచి వచ్చిందా? మరి అన్యాయం. నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి, కానీ బీసీ. ఆయన మీద కామెంట్ మాత్రం రౌడీ షీటర్ అని చెప్పొస్తే అది ఎంత అన్యాయం చెప్పండి. అలానే గత 67 సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయలేండి, ఓడిపోయేటప్పటికీ మూడోసారి బీజేపీ గెలవడంతో చావు తెలివితేటలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారు. సరే, వాళ్ళు ఏదో చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేశారు. 42% రిజర్వేషన్లు అనేది తెచ్చుకున్నారు ఒక ప్రాతిపదికగా. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? ఈ రోజున మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి చాలా చిన్న విషయాల గురించి కూడా మాట్లాడతాడు. మరి ఇది ఎంత పెద్ద విషయం అండి. 42% రిజర్వేషన్ బీసీల గురించి ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? తెలుస్తుందా తెలియదా చెప్పండి ప్రధాని మోడీ గారికి. అయినా కానీ ఎందుకు నిద్ర నాటిస్తున్నట్టు? ప్రతి సమస్య మీద వాళ్ళు వెంటనే హుటాహుటిని పరిగెడతారు కదా, దీని మీద పరిగెత్తట్లా, దీన్ని ఎందుకు పట్టించుకోవట్లా? కావాలనే బీసీలకు కనుక ఈ రోజున రిజర్వేషన్ ఇస్తే, వాళ్ళ ప్రాబల్యం పెరిగితే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలిస్తే ఈ దేశం భూస్వామ్య కులాల చేతుల్లోంచి జారిపోతుందనే బీసీలకు ఇవ్వట్లే రిజర్వేషన్. ఈ రోజున మన అదృష్టం ఏంటంటే తెలంగాణలో మరి ఈ రోజున ఇంతమంది నాయకులు ఈ రకంగా బీసీ సంఘాలు రావటం చేయటం అనేది బీసీల యొక్క అదృష్టం. బీసీ వాదం, బీసీ నాదం మేము అనునిత్యం కలిసి దీని గురించి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. చాలా మంది అంటారు రిటైర్డ్ ఆఫీసర్లు ఏం చేస్తారు అని. ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఎవరి పరిమితుల్లో వాళ్ళు పనిచేస్తారు. ఈ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు మీరేం చేశారు బీసీలకి నేను ప్రశ్నిస్తున్నా. మమ్మల్ని కాదు అనేది, మీరు నాయకులు మీరేం చేస్తున్నారు? ఇదే కాకుండా కాంశీరామ్ సూత్రం, మేమంతో మాకంతా. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కొత్త నినాదం విన్నా, మంచి నినాదం, మీరెంతో మీకంతా, మీరెంతో మీకంతా. సో మేమెంతో మాకంతే నినాదంతో, కాంశీరామ్ సూత్రంతో ఈ రోజున తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల్ని కలుపుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ రోజున అందరం కలవాలా. పాలనకి దూరంగా ఉన్న కులాలన్నీ, పాలిత కులాలన్నీ పాలక కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా. మన వాటా మనం దక్కించుకోవాలా. అందులో ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రాంత నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ ఒక ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ లేకుండా పనికిరాదు. పెరియార్ని ఆదర్శంగా తీసుకోవాలా. పెరియార్ ఆ రోజున ఈ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం విపరీతమైనటువంటి నిర్బంధకాలను పెట్టింది. బ్లాక్ బ్యాడ్జీలు పెట్టుకుంటేనే అరెస్టు చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు పెరియార్ ఒక కొత్త ఆలోచన చేశాడు. ఆయన నల్ల చొక్కాల ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయన ఏ నిరసనైనా సరే నల్ల చొక్కాలతో చేశాడు. అందుకే నేను బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు నల్ల చొక్కా వేసుకోవాలని నిర్ణయించుకున్న కార్యకర్తలందరూ, ప్రజలందరూ నల్ల చొక్కాలను వేసుకోండి. ఒక్క నెలలో 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టకపోతే నన్ను అడగండి.